దగ్గరికి ఎందుకండి, మీరు అక్కడికి వెళ్ళి చూడండి. మా దగ్గరికి కాదు సార్, అక్రమంగా మీరు కట్టుకున్నారు. కట్టుకున్న తర్వాత దాని మీద అది ఎవరు కట్టినది? అది ఎవరు ఎవరు కట్టినది? నిన్న మీరు ఇచ్చిన వాయిస్లోనే ఉంది, మేము కట్టుకున్నామని చెప్పారు. ఇది మేము కట్టుకున్నది, ఇది అది కాదు. అది ఎవరు కట్టిండ్రు? అది ఎవరు కట్టిండు? ఎవరు కట్టిండది? ఏ లంచోడు కట్టిండు? అది ఎవరు చెప్పండి? ఏ లంచోడు కట్టింది? నేను కట్టినా చూసినాను కట్టగానే. ఏది లేదు బ్రదర్ సార్ ఫ్రీ ఆఫ్ మొత్తం సార్, మీరు దేవుని సేవ చేయడానికి ఎవ్వరు అర్థనట్లా. మీరు ఎక్కడన్నా ఇప్పుడు చూడండి సార్, హిందూ టెంపుల్స్ కానీ మసీదులు కానీ రోడ్ల మీద కట్టుకుంటారు. మేము ఏమైనా ఆబ్జెక్షన్ చేస్తున్నామా? చెయ్యండి, చెయ్యండి అబ్జెక్షన్ సార్. అక్కడ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే చెయ్యండి. ఒక పౌరునిగా చేయాల్సిన హక్కు మనకు ఉంది. రోడ్ల మీద పడే దాని గురించి మీరు దానికి మీరు హైలైట్ చేయండి. చేద్దాం, అది కూడా చేద్దాం. అంటే నేను చెప్పేది ఏంటి సార్, ఇది ఇప్పుడు మీరు ఒక మానవత్వం దృక్పథం సార్, మానవత్వం మాకు ఉంది సార్. ఇక్కడ సార్ మీరు స్వార్థం ఇది వీళ్ళు దాన్ని కట్టడానకపోతే ఏమంటారు సార్? మీ భాషలో ఏమంటారు దాన్ని? రిక్వెస్ట్ లెటర్ ఏమైనా ఉందా? ఏది చూపెట్టరు సార్. మీడియాని ఏమంటున్నాడంటే మీకు చెప్పే అవసరం ఏముంది అంటున్నాడు ఆయన. కన్సల్ట్ ఆఫీసర్ కన్నా చూపియండి. మీడియాకి అవసరం లేదులే. సరే, మీడియాకి ఎట్లాగో మీరు చెప్పరు, దేవదూతలు మీరు, కానీ మళ్ళీ ఆఫీసర్ కన్నా చెప్పాలిగా. అరే, ఒక చర్చి కట్టడానికి చుట్టుపక్కల 10 మంది పర్మిషన్ అన్న కావాలి కదా. చెప్పారు మొత్తం అందరి పర్మిషన్లు ఉన్నాయని చెప్పారు వాళ్ళు. డబ్బులు తీసుకునే ఇస్తామంటున్నారు. మీరే చెప్పారు, నా దగ్గర రికార్డు ఉంది నా దగ్గర. అయ్యో, అందులో ఓపెన్ చేయి. మీరే చెప్పారయ్యా సార్. నేను ఇప్పుడు చూపిస్తా. ఇప్పుడే వాయిస్ చూపిస్తా. నేను వాయిస్ ఇప్పుడు చూపిస్తా. మీరే చెప్పారు సార్. వాయిస్ చూపించాలా? ఇప్పుడు రికార్డు చూపించాలా? 1 సెకండ్. అన్నీ తెలుసు ఇట్లా చేసుడు కరెక్ట్ కాదు. ఇంకోటి పర్మిషన్ మాది చెల్లనే వెళ్ళదు. మీరు మళ్ళీ మేము ఎన్ఓసి ఇచ్చుడేంది అర్థం కాదు. వచ్చిన అధికారులకు కూడా ఇదే చెప్తున్నారు సార్. వాళ్ళు మీ పేరు బదనాం చేస్తున్నారు, ప్రభుత్వ అధికారుల పేరు బదనాం చేస్తున్నారు. నిన్నటి వీడియో ఉంది చూడండి. యాక్చువల్లీ అది కలెక్టర్ గారే ఇవ్వాలి. మీరు తెలుసుకోండి, ఎందుకు అందరికి ఇబ్బంది అవుతుంది కదా. నిజమే అంటే ఇప్పుడు వాళ్ళు ఆత్మ సంబంధం వాళ్ళకి ఇవన్నీ తెలియదు సార్. బెదిరించడం మాత్రం తెలుసు కదా సార్. బెదిరిస్తున్నారు బాగానే. మీడియాని కెమెరా పెట్టకనే అంత తెలివితేటలు ఉన్నాయంటే 1.5 క్వింటల్ తెలివితేటలు ఉన్నాయి సార్ మీ దగ్గర. 1 టన్ను 2 టన్నులు ఉన్నాయి మీ దగ్గర. ఏడ పెట్టాలి అంటే నువ్వు చెప్పిన కాడ పెట్టాలనా? నువ్వు నాకేం చేయాలో చెప్పబా రోజు. ఓ పెద్ద ఆయన, నువ్వు నాకు రోజు ఏం చేయాలో చెప్పు. నువ్వు చెప్పినట్టే వింటా నేను. ఏ ఊరు నుంచి వచ్చారయ్యా మీరంతా? ఇట్లా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. తలా తోక లేదు, ఒక సంబంధానికి ఒక మాటకు ఒకటి సంబంధం లేదు. ఏమన్నా అంటే బెదిరిస్తున్నారు. నిన్న కెమెరా లాపబోయారు, ఇప్పుడేమో నీకు సమాధానం చెప్పే అవసరం నీకే ఉంది అంటున్నారు. యాడ్ నుంచి వచ్చారు మీరు? ఏమన్నా పబ్లిక్లో ఉంటున్నారా లేరా? ఇంత మాఫియానా? ఇంత ల్యాండ్ మాఫియానా? మీకు ఎంతవరకు కొనుక్కున్నారు? మీరు అక్కడ కట్టుకున్న గులగొట్టంటారా ఆయన అంటే మీకు దమ్ముంటే గులగొట్టుకోండి. ఎవరిని బెదిరిస్తారు మీరు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు అసలు? ఆఫీసర్స్ వస్తే కూడా రెస్పెక్టబుల్ వర్డ్స్ లేవు. కెమెరా పెడితే ఆయన బెదిరిస్తున్నాడు సార్ మమ్మల్ని. మేము ఇక్కడ కెమెరా పెట్టొద్దంట. మీకెందుకు? మీరు పర్మిషన్ తీసుకోండి, పర్మిషన్ తీసుకొని మీరు పని చేసుకోండి. పర్మిషన్ లేకుండా మీరు ఒక్క పని చేయద్దు. అనవసరంగా మీరు ఇబ్బంది పడకండి. చెప్తున్నా, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. నౌకరి మాది ఇక్కడనే అవుతుంది. అప్లై చేసాం సార్, వస్తుంది. వచ్చినాక చేసుకోండి, బాగా చెప్పేసుకోండి. వచ్చినాక మీరు ఒక మూలా కొట్టినా కూడా నేను కేసు పెడతాను ముందే చెప్తున్నా. అర్థం చేసుకోండి. ఇక నేను ఫోటో తీసుకున్నా, ఏ స్టేటస్ ఉందో అదే స్టేటస్లో ఉండాలి. మీరు ఎందుకు ఎంత మంచి చెప్పం కూడా మీరు ఇట్లా చేసుడు ఇబ్బంది కాదా? అర్థం కాదు. మాకు ఉండడానికి ఇబ్బందిగా ఉంది. అది కాదు కదా, ఇల్లు కూడా లేదండి. అట్లా కాదు కదా. అప్లై చేసాము, లేట్ అవుతుంది. సరే, అప్లై చేస్తే లేట్ అయితే వచ్చేంత వరకు ఆగలి కదా సార్. అట్లా కాదు. మీ దేవుడు పని చేపిస్తున్నారు, ఇట్లనే చేయమన్నారా? మీ దేవుడు ఇట్లనే చేయమంటాడా? చెప్పండి. లేదు సార్, మేము ప్రజెంట్ మేము రేకులు వేసుకోవడానికి ఉన్నామండి. రేకులు వేసుకొని తర్వాత మీకు ఫుల్ ఫ్లెడ్జ్ మేము పిల్లర్స్ వేయట్లేదు కదా. ఏం సార్, ఇందాక అన్నీ చూపిస్తా అన్నారుగా, ఏమైంది? ఇందాక మీరు సార్ వస్తే అన్నీ చూపిస్తా అన్నారుగా, ఏమైంది? అయిపోయిందా? ఇంతేనా?
ఇంతేనా మీరు మాట్లాడేదే? నిన్నటి నుంచి నేను వస్తే నా మీద బెదిరిస్తున్నారా? నన్నే బెదిరించారు. ఇందాక నువ్వు అన్నావుగా లంజా కొడుకు ఎవడో అన్నాడుగా, ఏమైంది? ఇందాక ఆఫీసర్ వచ్చాడు, మరి ఏం చెప్పట్లా నువ్వు? ఈ లంజా కొడుకు అని ఏం మాట్లాడలా? విట్నెస్ సంగతి గురించి అడుగుతున్నా. ఎవడో వేసుకుని వాడిని అడుకోపోనని చెప్పి ఎవడాడు చేసినోడు? నిన్న మేమే అని మీ వాళ్ళే ఒప్పుకున్నారు. మేము చేసినాం అది. మీరు చేసిరని ఇక్కడ ఉన్న సభ్యులు ఒప్పుకున్నారు. వీడియో ఉంది నా దగ్గర, చెప్పు. టుడే తెలంగాణ కొట్టు, అందులో వీడియో ఉంది. గోపాల్పూర్లో చర్చ్ నిర్మాణం జరుగుతుంది. ఇది 729 సర్వే నెంబర్లో. కానీ అది గ్రామ పంచాయతీ నుండి ఎలాంటి అనుమతులు ఇవ్వబడలేదు. గ్రామ పంచాయతీ నుండి తీర్మానం కానీ అనుమతులు కానీ ఎలాంటి ఇవ్వబడలేదు. ఎన్ఓసీలు కానీ ఎలాంటి ఇవ్వబడలేదు. వాళ్ళు ఏమంటున్నారు అంటే గ్రామ పంచాయతీ నుంచి మాకు అన్ని అనుమతులు ఉన్నాయంటున్నారు. గ్రామ పంచాయతీ వాళ్ళు అంటారు, వాళ్ళు 50 మాటలు అంటారు, మనకు సంబంధం లేదు కదా. అది వాళ్ళ ఏదైతే చర్చ్ ఉందో దాని పక్క పొంటి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. అవి ఆర్ఐ వాళ్ళు వచ్చి కూలగొట్టడం జరిగింది. సో వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటారు? అక్రమ నిర్మాణాలు పెట్టండి. అక్రమ నిర్మాణాల మీద ఇప్పుడు ప్రస్తుతానికి ఆ నిర్మాణ అనుమతులు మాత్రం టీఎస్బీ పాస్ నుండే అనుమతులు ఇస్తున్నారు. అది మేము దానికి ఒక టీము ఉంటుంది. ఆ టీం వాళ్ళే ఎన్ఫోర్స్మెంట్ అనే టీం ఉంటుంది. వాళ్ళే అక్రమ నిర్మాణాల మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. బట్ మేము కూడా గ్రామ పంచాయతీ గురించి కూడా నోటీసులు జారీ చేస్తున్నాం. మేము కూడా చర్యలు తీసుకుంటాం. ఓకే సార్, ఇదే 728లో ఇందాక మీకు చూపించిన విజువల్స్లో కూడా ఒక సిమెంట్ బ్రిక్స్తోని కట్టడాలు నిర్మించారు. వాటికి ఏమన్నా పరిమితులు ఉన్నాయా? వాటికి ఎలాంటి అనుమతులు లేవు. అది దాదాపు మా దృష్టికి ఎలక్షన్ కోడ్లు ఉన్నప్పుడు నిర్మాణాలు జరిగినాయి. దానికి కూడా మేము నోటీసులు ఇచ్చినాము. అదే అది ఊరి చివర్లు ఉంది కాబట్టి అది మనం అంత ఫోకస్ చేయలేకపోయినాం. మేము నోటీస్ కూడా ఇచ్చినాం. అది కూడా ఎవరు కట్టారో వాళ్ళకి ఇచ్చాం. ఆ పేరు మన దగ్గర ఉన్నది, ఐడియా లేదు. ఆ పేరు నోటెడ్ లేదు. వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటారు సార్? ఇప్పుడు తీసుకుంటాం ఫర్దర్. నేను డిపిఓ సార్ గారికి లెటర్ పెడుతున్నా, ఎంపీఓ గారికి సార్ కూడా పెడుతున్నాం. పెట్టినాక వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోమంటే అలా చర్యలు తీసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. ఆడ వర్క్ జరుగుతుంది, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మేము మొన్ననే సామాన్ తీసుకొచ్చాం, మళ్ళీ ఒకసారి మళ్ళీ పంపిస్తున్నాం. ఒక్కసారి ఇప్పుడు మీరు వెళ్ళి విజిట్ చేసినప్పటికీ అక్కడ వర్క్ నడుస్తూ ఉంది. ఇప్పుడు నేను స్వయంగా నేనే పోయి చూస్తాను. ఓకే సార్.